హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఇవి హ్యాండ్మేడ్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఇంట్లో ఈజీగా నేనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ బ్యాంగిల్స్ చేయడం చాలా చాలా ఈజీ అండి. ఇవి మనం పట్టు చీరల మీదకి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎంత అందంగా ఉంటాయంటే మన చేతులు అంత బాగుంటాయండి. ఈ బ్యాంగిల్స్ని మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ని మనం ఎలా చేయాలో కూడా తెలుసుకుందాము. ఈ బ్యాంగిల్స్ కోసం ఇలా ఒక ప్యాడ్ తీసుకున్నానండి. అలాగే ఇవి సిల్క్ థ్రెడ్స్ అండి. ఇలా గ్రీన్ ఆనంద బ్లూ కలర్ తీసుకున్న నా పట్టు చీర మీదకి. అలాగే బ్యాంగిల్స్ అండి ఇది 2 కట్ బ్యాంగిల్ అంటారు, వీటిని 4 కట్ బ్యాంగిల్స్ అంటారు. సన్నగా ఉన్నాయి 4 కట్ బ్యాంగిల్స్ అండి. ఇలా ఒక ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోవాలి. అలాగే ఒక కట్టర్ అండి. ఇప్పుడు గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంది కదండి, దాన్ని మనం తీసుకున్న ప్యాడ్ ఉంది కదండి, ఆ ప్యాడ్కి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒక పోగు పెట్టి మనం ఇలా ఫింగర్ పెట్టేసేయాలండి. పెట్టి దీని చుట్టూ 29 స్టాంజెస్ వేసుకోవాలండి. 28, 29 పోగులు వేసుకుంటే సరిపోతుంది. ఒక పోగు అటు ఇటు అయినా ఏం కాదు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా మనం 28, 29 స్టాంజెస్ వేసుకుంటే మన బ్యాంగిల్కి కరెక్ట్గా సరిపోతాయండి. అంటే మందం అనేది కరెక్ట్గా వస్తుంది. తక్కువ పోగులు వేసుకున్నాం అనుకోండి, బ్యాంగిల్ అనేది బయటికి కనిపిస్తుంది. మనకు బ్యాంగిల్ బయటికి కనిపించకూడదు కదండి, కరెక్ట్గా రావాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు వేసేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, అన్నీ పట్టుకొని ఇలా మనం ఒకసారి కట్ చేసుకోవాలి కట్టర్తో. ఫస్ట్ సెట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇవి థ్రెడ్ బ్యాంగిల్ థ్రెడ్ కదండి, సిల్క్ థ్రెడ్ అనేది బాగా చిక్కు పడిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి ఇలా వెడల్పుగా అనుకోవాలండి. అలా ఉండలాగా ఇలా చుట్టుకోకూడదు. ఇలా వెడల్పుగా అనుకుంటేనే బ్యాంగిల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కొద్దిగా గమ్ పెట్టుకుంటూ అనుకోండి. గమ్ ఎంత పెట్టుకున్నా ఏమీ కాదండి, అది ఆరిపోయాక అసలు కనిపించదు. ఇలా మనకు ఎన్ని కావాలి అంటే అన్ని చేసుకోవాలండి. చూస్తున్నారు కండి, నేను 3 చేసా. ఈ బ్యాంగిల్కి ఇప్పుడు మనం చేసినాం చూడండి 29 పోగులు, అలాంటిది ఒకటి ప్లస్ ఇంకొకటి సగం పడుతుంది. ఇలా బ్యాంగిల్కి లోపల నుంచి అండి గమ్ పెట్టేసుకొని మనం చేసుకున్నాం కదండి, అది ఆరిపోయింది. దాన్ని ఇలా పెట్టుకొని మనం ఫింగర్తో కొంచెం ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసేస్తే అది అతుక్కుంటుంది. అంటుకుంది కదండి, దానిపైన ఇంకో కొంచెం గమ్ము పెట్టుకోవచ్చండి, ఏం కాదు. దీని కొద్దిసేపు ఆరనివ్వాలి. ఇది డ్రై అయిపోయాక మనం బ్యాంగిల్ చుట్టుకోవడం ఎలాగో నేర్చుకుందాము. డ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు మనం బ్యాంగిల్ చుడదాము. చూడండి, ఇలా బ్యాంగిల్ని మనం సీదా వైపు పెట్టి ఒకసారి మన దారం పోగులన్నీ సెట్ చేసుకోవాలండి. సిల్క్ థ్రెడ్ చిక్కు పడుతుంది. ఇలా వెడల్పుగా చూస్తున్నారు కండి, ఒక్క దగ్గర ముద్దలా కాకుండా ఇలా వెడల్పుగా అనుకొని ఫింగర్ ఉంది చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇలా ఫింగర్ని మనం ఆ థ్రెడ్ పైన పెట్టాలండి. ఇప్పుడు చూడండి, నేను ఒక వేలుతో బయటికి లాగుతున్నాను కదా, ఇలా బయటికి తీసి మనం నీట్గా సదురుకోవాలండి. ఇలా నీట్గా సర్దుకొని మళ్ళీ ఆ బ్యాంగిల్ చుట్టూ వేయాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా వేయండి. కొద్దిగా క్రాస్గా వేయడం వలన చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మనం థ్రెడ్ చుట్టుకోవడము. చూస్తున్నారు కదండి, ఇలా గట్టిగా పట్టుకోవాలి. పట్టుకొని మన ఫింగర్ని పెట్టేసేయాలండి. ఆ చుట్టుకున్న థ్రెడ్ పైన మనం ఫింగర్ని పెట్టేస్తే ఏమవుతుందంటే లూజ్ అవ్వదండి. మెయిన్ థ్రెడ్ చుట్టుకోవడంలోనే ఉంటుందండి మన థ్రెడ్ బ్యాంగిల్స్. కుందన్స్ ఈజీగానే అంటించేసుకోవచ్చు. చూస్తున్నారు కండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా పట్టుకొని చుట్టాలండి. కొద్దిగా అంటే కొద్దిగా క్రాస్గా చుట్టుకోండి. మళ్ళీ ఫింగర్ పెట్టేసేయాలి. ఇలా చుట్టుతున్న ప్రతిసారి మీరు సదురుతూ చుట్టండి, నీట్గా అనుకుంటూ చుట్టండి. చూడండి, ఫింగర్ తీసేసాను, మళ్ళీ చుట్టి గట్టిగా పట్టుకొని మళ్ళీ ఫింగర్ పెట్టేశాను. మళ్ళీ నీట్గా ఒకసారి సర్దేసి మళ్ళీ చుట్టేస్తానండి. ఇలాగేనండి బ్యాంగిల్ చుట్టూ మనం థ్రెడ్ చుట్టుకోవడం చాలా ఈజీ అండి. ఇలా చుట్టుకుంటే ఫింగర్స్ అనేటివి పెయిన్ కూడా రావండి, ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కండి, ఇలాగే చుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇలా మనం ఫింగర్ పెడుతూ చుట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి.
ఎక్కడ కూడా మన దారం పోగులు అంటే అస్సలు లూజ్ అవ్వవు. చూడండి ఇలా చుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిగిలిన దారం ఉంది కదండి, ఇలా ఫింగర్ పెట్టేసి గట్టిగా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంది కదండి, ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ గ్లూ కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. ఫ్యాబ్రిక్ గ్లూ ఎంత పెట్టుకున్నా కూడా ఏమి కాదండి, అది డ్రై అయిపోయాక అసలు మనకు కనిపించదు, ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. మనం ఏ కలర్ తీసుకున్నామో ఆ కలర్లో కలిసిపోతుందండి. చూడండి ఇలా దారాన్ని గట్టిగా ఈ హ్యాండ్తో పట్టుకొని నేను ఆ ఫింగర్తో అలా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి గమ్ముని. ఈ గ్లూ అనేది ఇలా స్ప్రెడ్ చేయాలండి, ఫ్యాబ్రిక్ గ్లూ స్ప్రెడ్ చేసేసి మళ్ళీ ఇంకొంచెం పెట్టుకుందాము దానిపైన. చూడండి ఇలా ఫింగర్తో పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న వాటిని మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి 28 ఆర్ 29 స్టాంజెస్ వేసుకున్న దారం పోగులు, అది మళ్ళీ మనం కట్ చేసుకున్న దగ్గర పెట్టుకోవాలండి. కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టాలి. ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి దీన్ని కూడా అంటించేసేయాలండి. చూడండి ఇలా అంటించేసి ఆరనివ్వాలి. ఆరిపోయింది కదండి, మళ్ళీ చుట్టుకుందాము. సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెసేనండి. మనం చుట్టేటప్పుడు ఫింగర్ని పెట్టుకోవాలి, కానీ చుట్టడం మాత్రం గట్టిగా చుట్టుకోవాలి. చూడండి నీట్గా గట్టిగా చుట్టుకోవాలి. అప్పుడే మన బ్యాంగిల్స్కి థ్రెడ్ అనేది అస్సలు లూజ్ అవ్వదండి. చూసారు కదండి, ఇలా బ్యాంగిల్ని మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం గ్లూ పెట్టేసుకుందాము. వీటన్నిటిని ఇలా గట్టిగా పట్టుకుని ఇంకొక ఫింగర్తో మనం అలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి మన గ్లూ అంతా. అప్పుడు దారం పోగులు అనేవి విడిపోవండి. మళ్ళీ కొద్దిగా గ్లూ పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసుకోవాలి. ఇంతేనండి మన బ్యాంగిల్ అనేది చుట్టుకోవడము. చూసారు కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో థ్రెడ్ చుట్టడము, ఎంత బాగున్నాయి చూడండి. ఇలా వేసుకుంటే కూడా బ్యాంగిల్స్ చాలా చాలా బాగుంటాయి. నేను మిగిలిన బ్యాంగిల్స్ కూడా చుట్టానండి. ఇలా నేను 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది 4 కట్ బ్యాంగిల్ అండి, దీనికి ఆనంద బ్లూ కలరు. 4 కట్ బ్యాంగిల్స్ 4 వస్తాయండి. నేనేమో వాటిని 8 చుట్టుకున్నాను, చూపిస్తానండి వీడియోలో. ఇలా 28, 29 స్టాంజెస్ వేసుకున్నాక కట్ చేసుకోవాలి. కొంచెం నీట్గా కట్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా ఎగుడు దిగుడు ఉన్నా వాటిని కట్ చేసి ఇలా గ్లూ పెట్టేసుకోండి. గ్లూ మాత్రం పెట్టినప్పుడు వెడల్పుగా పెట్టుకోవాలండి. ఇలా చుట్టినట్టుగా వీడియోలో చూపిస్తున్న చూడండి, అలా చుట్టినట్టుగా పెట్టుకోకూడదు. వీటిని కూడా ఆరనిచ్చేద్దాము. ఆరిపోయాయి కదండి, డ్రై అయ్యాక సేమ్ బ్యాంగిల్కి లోపల నుంచి మనం గ్లూ పెట్టేసుకోవాలి. మనం చుట్టుకున్న థ్రెడ్ ఉంది కదండి, దారం పోగులు, వాటిని పెట్టేసుకొని దానిపైన కూడా ఇంకొంచెం గ్లూ పెట్టి వీటిని డ్రై అవ్వనివ్వాలండి. ఆరిపోయింది కదండి, ఇప్పుడు మళ్ళీ చుట్టేద్దాము. సేమ్ అండి ఇందాక వీడియోలో చూపించినట్టుగానే ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఫింగర్తోని మనం ఇటు నుంచి అటువైపు తీయాలండి థ్రెడ్ని. ఇటు నుంచి అటువైపు తీసి గట్టిగా అండి ఇలా లాగినట్టుగా పట్టుకొని చుట్టాలి. ఇలా చుడుతున్నప్పుడు మళ్ళీ ఫింగర్ పెట్టేసేయాలి. మళ్ళీ అటు నుంచి తీయాలి. చూడండి మళ్ళీ చుట్టి ఫింగర్ పెట్టేసేయాలి. ఫింగర్ పెట్టడం వల్ల ఇదే ప్లస్ పాయింట్ అండి, అస్సలు థ్రెడ్ అనేది లూజ్ అవ్వదు. ప్లస్ మనకు పెయిన్ కూడా రాదండి ఎక్కువ హ్యాండ్స్. ఇలా అంతా చుట్టేసుకున్నాక మళ్ళీ మనం కొంచెం గ్లూ పెట్టుకొని దాన్ని ఫింగర్తో అలా స్ప్రెడ్ చేసి ఆ మిగిలిన ఎక్స్ట్రా థ్రెడ్లు ఉన్నాయి కానీ వాటిని కట్ చేసుకోవడమే. ఇలా గ్లూ అనేది కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. చూడండి కట్ చేసుకోవడమే. మళ్ళీ గ్లూ పెట్టుకోవాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలండి మనము. ఈ బ్యాంగిల్ అయిపోయేంత వరకు ఇలా మళ్ళీ స్టార్ట్ చేసి ఇది కూడా ఫినిష్ చేసేసుకోవడమే. ఇలా గ్లూ పెట్టుకున్నప్పుడు కొద్దిగా ఆరనివ్వండి, అలా డ్రై అయిపోయాక చుట్టేసుకోవడమే. చూస్తున్నారు కానీ ఎంత బాగా వచ్చిందో. నేను ఇలాగే మిగిలినవి కూడా చుట్టానండి. ఇవి మొత్తం నేను 8 బ్యాంగిల్స్ చుట్టాను. ఇవి లీఫ్ షేప్ కుందన్స్ అండి, వైట్ కలర్వి. ఇవేమో రౌండ్ షేప్ కుందన్స్ అండి, ఇవి కూడా వైట్ కలర్వి. ఈ 2 షేప్ కుందన్స్తో మనం ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ని
స్టిక్ చేద్దామండి, కుందన్స్ అంటించేద్దాము. ఇప్పుడు ఇలా గ్రీన్ కలర్ బ్యాంగిల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 సైడ్స్ ఫస్ట్ 4 డాట్స్ పెట్టుకోండి. ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టుకోవడం వలన మనకు ఈజీ అయిపోతుందండి. ఇలా 4 సైడ్స్ 4 డాట్స్ పెట్టుకుంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది. వీడియోలో చూపిస్తున్న చూడండి ఫింగర్తోని. ఇప్పుడు మనం ఒక డాట్ దగ్గర ఇంకొంచెం గ్లూ ఎక్కువగా పెట్టుకొని ఇలా ఒక పెన్సిల్ తీసుకోవాలండి. ఆ పెన్సిల్కి లైట్గా గ్లూ అంటించుకొని ఈ రౌండ్ కలర్ కుందన్ ఉంది చూడండి, వైట్ కలర్ది, ఈ రౌండ్ షేపు వైట్ కలర్ కుందని మనం అంటించేయాలి. ఇప్పుడు అంటించాక ఆ కుందనికి అటువైపు ఇటువైపు కూడా డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకొని ఈ రౌండ్ షేప్ వైట్ కలర్ కుందన్స్ని అంటించేసి ఇప్పుడు ఈ మిడిల్ కుందన్ ఉంది చూడండి, ఆ మిడిల్ కుందనికి అటువైపు ఇటువైపు 2 డాట్స్ పెట్టుకోవాలి. అటు 2 డాట్స్, ఇటు 2 డాట్స్. ఇప్పుడు ఆ డాట్స్ పెట్టుకున్న దగ్గర మళ్ళీ మన రౌండ్ షేప్ కుందన్స్ని అంటించేసేయాలి. ఇలా అంటించేటప్పుడే మనం సెట్ చేసుకోవాలండి, ఫ్లవర్ లాగా వచ్చేలాగా. చూడండి ఇలా సెట్ చేసుకోవాలి మనం. ఇది తడిగా ఉన్నప్పుడే మనం సెట్ చేసుకోవాలండి. డ్రై అయిపోయింది అనుకోండి, ఇది ఆరిపోతే అసలు సెట్ చేసుకోవడం రాదు. చాలా గట్టిగా ఉంటాయండి కుందన్స్, అస్సలు ఊడిపోవు, బాగా స్టిక్ అయిపోతాయి. ఇప్పుడు లీఫ్ షేప్ కుందన్స్ అండి. లీఫ్ షేప్ కుందన్స్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు ఇటు కొంచెం పొడవుగా పెట్టుకోవాలి, మధ్యలో స్ట్రైట్గా పెట్టుకోవాలి. చూస్తున్నారు కండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్లూని పెట్టేసుకొని లీఫ్ షేప్ కుందన్స్ లెఫ్ట్ సైడ్కి పెట్టుకోవాలి ఒకటి, రైట్ సైడ్కి పెట్టుకోవాలి ఒకటి. కొంచెం క్రాస్గా పెట్టుకోండి, మంచి షేప్ రావాలి కదా. మిడిల్లో స్ట్రైట్గా పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కండి ఇలా పెట్టుకొని మనం కొంచెం తడిగా ఉన్నప్పుడు నీట్గా సెట్ చేసుకోవాలండి వీటిని. గ్లూ అనేది ఆరలేదు కదండి, ఇలా నీట్గా సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇటువైపు కూడా మనం పెట్టుకుందాము అలాగే. ఇవి వైట్ కలర్ అండి, వైట్ కలర్ లీఫ్ షేప్ కుందన్స్. చూడండి ఇలా పెట్టేసుకొని సెట్ చేసుకుందామండి మనం వాటిని ఫస్ట్. ఓకే, ఇలా పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాక మనం దాన్ని డ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది డ్రై అయిపోతే బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు మిగిలిన 3 డాట్స్ చూపిస్తున్నా కండి, అవి కూడా మనం పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి, ఇక్కడ ఎలా పెట్టామో మనం అక్కడ కూడా అలాగే పెట్టేసుకోవాలి. చూడండి నేను పెట్టాను ఇంకొకటి కూడా. కుందన్స్ అంటించుకోవడం చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో. 2 సైడ్స్ చేశాను కదండి. ఇలాగే మనం ఇటు సైడు అటు సైడు కూడా చేసుకోవాలి. చూడండి నేను 4 సైడ్స్ చేశాను. మన బ్యాంగిల్ ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది డ్రై అయిపోయాక చాలా బాగా కనిపిస్తుందండి. ఇలాగే మనం సింగిల్గా వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలాగే మిగిలిన బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి, కుందన్స్ అంటించేసుకోవాలి వీటికి కూడా. ఇలా 4 బ్యాంగిల్స్ నేను అంటించేసాను చూడండి, ఎంత హెవీగా వచ్చాయి చూడండి మన బ్యాంగిల్స్. చాలా బాగున్నాయి కదండి. మనం సింగిల్గా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్యాంగిల్స్. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ ఎలా చేసామో ఈ ఆనంద బ్లూ కలర్ బ్యాంగిల్స్ కూడా చేసుకోవాలండి. వీటికి ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అండి, వైట్వి. చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం పొడవుగా పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ గ్లూ. ఈ ట్రయాంగిల్ షేప్ వైట్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదండి, అటు ఒకటి ఇటు ఒకటి మనం అంటించేసుకోవడమే. చూపిస్తున్నాను చూడండి, ఇలా అటు ఒకటి ఇటు ఒకటి అంటించుకొని మనం సెట్ చేసుకోవాలండి. ఈ గ్లూ అనేది తడిగా ఉన్నప్పుడే పచ్చిగా ఉన్నప్పుడే మనం సెట్ చేసుకోవాలి, డ్రై అయిపోతే అసలు సెట్ చేసుకోవడం రాదు. చూస్తున్నారు కదండి అలాగే 4 సైడ్స్ అండి, ఇందాక నేను చూపించాను కదా వీడియోలో, ఇలా పెట్టేసుకోవడమేనండి. ఈ బ్యాంగిల్స్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఆఫ్టర్నూన్ టైంలో మనం ఖాళీగా ఉంటాం కదండి, ఆ టైంలో మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంటి పని వంట పని అయిపోయాక ఒక 2 అవర్స్ 3 అవర్స్ మనకు ఫ్రీ దొరుకుతుంది కదండి. ఆ టైంలో మనం టీవీ పెట్టుకొని హ్యాపీగా మూవీ చూసుకుంటూనో సీరియల్ చూసుకుంటూనో ఇలా చేసేసుకుంటే టైంపాస్ అవుతుందండి. బ్యాంగిల్స్ కూడా మనకు రెడీ అయిపోతాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో మన బ్యాంగిల్స్. గ్లూ ఎక్కువగానే పెట్టుకోండి, ఏమీ కాదు. గ్లూ అనేది ఆరిపోయాక మనకు అసలు కనిపించదండి. చూడండి బ్యాంగిల్ అనేది బాగా వచ్చింది కదా. ఇలాగే మనం మిగిలిన బ్యాంగిల్స్ని కూడా చేసుకోవాలండి.
చూడండి ఇలా మనం మిగిలిన అన్ని బ్యాంగిల్స్ని చేసేసుకొని డ్రై అయిపోయాక చూపిస్తున్నాం. చూడండి ఎంత బాగా వచ్చాయో మన బ్యాంగిల్స్, బాగా షైనింగ్గా కూడా ఉన్నాయి కదండి. ఇలా గ్రీన్ కలర్ అండ్ ఆనంద్ బ్లూ చేసాం కదా, ఇది ఒక పట్టు చీర ఉందండి నాకు, దానిపైకి నేను ఇలా చేసుకున్నాను. చూడండి అటు ఇటు గ్రీన్ వేసి మధ్యలో ఆ బ్లూ కలర్ బ్యాంగిల్స్ వేస్తే కూడా చాలా బాగుంటుందండి. సింపుల్గా ఇలా కూడా వేసేసుకోవచ్చు మనం. ఎంత హెవీగా ఉంది చూడండి. లేదు అంటే మధ్యలో మనం ఇలా వైట్ వేసాను కదండి, వైట్ కూడా వేసుకోవచ్చు. నేను ఈ వీడియో కూడా చేశానండి, కానీ మన వీడియో చాలా లెంతీ అయిపోయిందని నేను అవి ఎలా మేక్ చేయాలనేది మీకు అప్లోడ్ చేయలేదు. నేను ఈ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ బ్యాంగిల్స్ కూడా ఎలా చేసుకోవాలి, ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ మధ్యలో వేసుకోవడమే కాదండి, మనం ఇలా సింగిల్గా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది డ్రెస్ మీదకి. ఇవి ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చూస్తున్నకంటే ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.